కోల్కతా ఎగ్ దాల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చెప్తాను. 5 గుడ్లని బ్రేక్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, బటర్, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, బిర్యానీ ఆకు, నిమ్మకాయ. అలాగే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కసూరి మేతి, ఉడికించుకున్న గుడ్డు, అలాగే కొత్తిమీర మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడిగా ఉంది. దాల్ ఫ్రైలో మటుకి ఖచ్చితంగా నూనె ఎక్కువ పడుతుందండి. కోల్కతా స్టైల్లో చేస్తున్నాం, అక్కడ నూనె ఎక్కువ వేస్తారు. నూనె వేసుకోవాలి ఎక్కువ. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసేద్దాం. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తగులుతూ ఉంటుంది, సో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని క్రష్ చేసుకొని నూనెలో వేసేసి కొంచెం బ్రౌన్ అవ్వనివ్వాలి. ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. దాల్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నా. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఈ లోపల మనం ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వేగలేదు, బ్రౌన్ అవ్వాలి. ఈ లోపల కాస్త కరివేపాకు వేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అప్పటి వరకు మనం ఏం చేయలేం, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. 5 గుడ్లు వేసాను ఇందులో. మంచిగా మొత్తం మిక్స్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం తీసి గార్నిష్కి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం దాల్ వేసిన తర్వాత మనకి అసలు ఎగ్ కనిపించదు. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి.
ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు చూడండి, మరీ మొత్తం మెత్తగా కాకుండా పప్పుగా ఉండాలి. ఇలా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుండి 8 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే కాస్త బటర్, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఎండుమిర్చిలో ఆ ఫ్లేవర్ రావాలి ఎప్పుడైనా తడకా చేసేటప్పుడు. అలాగే కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి తడక రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దాల్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేద్దాం. అలాగే కాస్త నిమ్మరసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేస్తాం లేదా మామిడికాయ అలా వేస్తాం, కానీ కోల్కతా సైడ్ అయితే నిమ్మరసం వేస్తారు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకొని ఇందులో దాల్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం మనం తీసి పెట్టుకున్నది గార్నిష్ కోసం ఇలా వేసుకుందాం. అలాగే పైనుండి తడక వేద్దాం. అలాగే ఇప్పుడు ఇందులో కాస్త బటర్. అంతే, కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది. కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె కాస్త ఎక్కువ వేసుకొని వేడి చేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈలోపు ఎగ్ని బాగా బీట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా అందులో వేసి బిర్యానీ ఆకు కూడా వేసి ఒక 5 నుండి 8 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కాస్త బటర్ కూడా వేసి వేడెక్కాక ఎండుమిరపకాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న తాలింపుని బౌల్లోకి తీసుకున్న పప్పు పైన వేసి కాస్త బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోల్కతా ఎగ్ దాల్ ఫ్రై రెడీ అవుతుంది.